ఒకే రాత్రిలో స్వయంగా దయ్యాలే నిర్మించిన దేవాలయమిది. సామాన్యంగా భగవంతుని మీద ఉన్న భక్తితో గాని నమ్మకంతో గాని దేవాలయాన్ని నిర్మిస్తారు. కాబట్టి రాజులు గాని లేదా భక్తులు గాని దేవాలయాన్ని స్థాపిస్తారు. మరికొన్ని దేవాలయాలు స్వయంగా భగవంతుడే నిర్మించినవి లేదా స్వయంభూగా వెలిసిన దేవాలయాలను ప్రఖ్యాతిగాంచిన ఎన్నెన్నో దేవాలయాలను మనం కళ్ళారా చూస్తుంటాం. మహామహిమలు కలిగిన దేవతల రహస్యాలు, అందమైన గోపురాలు, రమణీయ శిల్పాలతో కూడిన దేవాలయాలను చూడటమే ఒక అద్భుతం. అందులోనూ దేవాలయాల గురించి ఇంత విశ్లేషణ ఎందుకు అని ఆలోచిస్తున్నారా? అయితే చెప్తాను వినండి. దెయ్యాలు ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించాయి. ఆశ్చర్యపడకండి, ఇది అక్షరాల నిజం. దెయ్యాలు నిర్మించిన దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఒక గ్రామీణ ప్రాంతంలో దొడ్డబళ్ళాపురం మరియు దేవనహల్లి మార్గం మధ్యలో ఉన్న బొమ్మావర అనే గ్రామంలో కనిపించే ఈ దేవాలయంలో దయ్యాలు స్వయంగా నిర్మించిన దేవాలయమని అక్కడి ఉండేవాళ్లు దృఢంగా చెప్తారు. బొమ్మవర గ్రామంలో ఈ సుందరేశ్వర దేవాలయం దయ్యాల చేత నిర్మించబడింది. ఈ దేవాలయంలో మహాశివుడు సుందరేశ్వరునిగా వెలిశాడు. బొమ్మవర గ్రామస్థలం యొక్క కథ ప్రకారం సుమారు 600 సంవత్సరాలకు పూర్వం దయ్యాలు ఆ స్థలంలో నివసించేవారని హింసిస్తూ ఉండేవారట. ఈ గ్రామంలో ఉండే ప్రజలకు అనేక రీతులుగా కష్టాలు కలిగించేవి. ఈ దయ్యాలు చేసే పనికి అక్కడ ఉండే ప్రజలకు బేజారెత్తిపోయేదట. బొమ్మవర గ్రామంలో మాంత్రిక విద్యలో బొచ్చయ్య చాలా ప్రఖ్యాతిగాంచాడు. ఇతను మహాశివుని పరమ భక్తుడు. ఇతను శివుని మీద ఉన్న అపార భక్తి భావనకు ఒక శివుని గుడి నిర్మించాలని బొమ్మవర ప్రజలకు సహాయం చేయడం కోసం కష్టపడి ఒక దేవాలయాన్ని నిర్మించాడు. ఈ ప్రపంచంలో దేవాలయాన్ని నిర్మించడం ఆ దయ్యాలకు ఇష్టం లేని కారణంగా రాత్రికి రాత్రే బొచ్చయ్య కష్టపడి నిర్మించిన దేవాలయాన్ని నాశనం చేశాయి. తాను కష్టపడి శివుని కోసం నిర్మించిన దేవాలయాన్ని దయ్యాలు నాశనం చేశాయని విపరీతంగా కోపం ఉండేది. మరికొన్ని మాంత్రిక శక్తులను నేర్చుకుని దయ్యాలను తన మాంత్రిక శక్తి చేత వశపరుచుకున్నాడు. ఆ దయ్యాలు తమకు బంధనం నుంచి విముక్తి చేయమని పరిపరి విధాలు వేడుకున్నా బొచ్చయ్య విడుదల చేయలేదు. చివరికి దయ్యాలను బంధన నుంచి విడుదల చేయటకు 2 షరతులు దయ్యాల ముందు పెట్టాడు. ఈ షరతులను ఒప్పుకుంటే మాత్రమే విడుదల చేస్తానని, లేకపోతే లేదు అని దృఢంగా చెప్పేశాడట. ఆ 2 షరతులు కారణంగానే ఈ విధంగా నాశనమయ్యిన దేవాలయాన్ని ఒకే రాత్రిలో పునర్నిర్మాణం చేయవలసొచ్చింది. ఇంకొకటి, బొమ్మవర గ్రామంలోని ప్రజలకు ఏ విధంగా కూడా హింసించకూడదు అనే షరతు విధించాడు. దేవాలయాన్ని నిర్మించిన దయ్యాలు షరతులకు ఒప్పుకుని నాశనం చేసిన దేవాలయాన్ని రాత్రికి రాత్రే పునర్నిర్మించాయట. తర్వాత అక్కడున్న ప్రజలను హింసించడం మానివేశాయని అక్కడున్న వారు తెలుపుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవాలయంలో దేవుని శిల్పాలు కానీ శృంగారభరితమైన శిల్పాలు గాని కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ దేవాలయాల్లో దయ్యాలు నిర్మించినవి కాబట్టి ఇక్కడ విచిత్రమైన దయ్యాల శిల్పాలు కనిపిస్తాయి. అంటే దయ్యాలే స్వయంగా నిర్మించిన దేవాలయం అని చెప్పటానికి ఈ శిల్పాలే ఆధారమని అక్కడి వారు తెలిపారు. దయ్యాల చేత నిర్మించబడ్డ దేవాలయం కాబట్టి ఆశ్చర్యమే. ఇక్కడ అనేక మంది పర్యాటకులు దయ్యాలు నిర్మించిన దేవాలయాన్ని చూడటానికి వస్తూ ఉంటారు. దయ్యాలు దేవాలయాన్ని నిర్మించాయి అంటే ఇక్కడ ఏ దేవతామూర్తి లేదు. సుమారు 50 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ త్రాగునీటి కోసం భూమిని తవ్వినప్పుడు ఒక శివలింగం దొరికింది. ఈ శివలింగం సుమారు 8 అడుగుల ఎత్తులో ఉంది. ఈ లింగాన్ని దయ్యాలు నిర్మించిన దేవాలయంలో ప్రజలు నిర్మించారు. శివుడు భూతనాథుడు కాబట్టి దయ్యాలు నిర్మించిన దేవాలయంలో అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావించారు. అనంతరం సుందరేశ్వర దేవాలయమని నామకరణం చేశారు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.